ఏపీలో జనసేన పార్టీ రోజు రోజుకి బలపడుతోంది. సేనాని వెంట నడిచేందుకు వైసీపీ నుంచి భారీగా నేతలు జనసేనలో చేరుతున్నారు. ఇవాళ సేనాని సమక్షంలో పార్టీలోకి పలువురు వైసీపీ నేతలు చేరనున్నట్లుగా తెలుస్తోంది. అధికార పార్టీని కాదని సేనాని వెంట నడిచేందుకు వారంతా సిద్ధమయ్యారు. రాష్ట్ర సర్పంచుల సంక్షేమ సంఘం అధ్యక్షులు చిలకలపూడి పాపారావుతో పాటు రామచంద్రపురం నియోజకవర్గానికి చెందిన చిక్కాల దొరబాబు జనసేనలో చేరనున్నారు. వైసీపీ సర్పంచ్గా ఉన్న పాపారావు పార్టీకి రాజీనామా చేశారు. జగన్ పంచాయతీ నిధులు కాజేశారన్న ఆరోపణలతో ఆయన పార్టీకి రాజీనామా చేశారు. సర్పంచులకు పవన్ అండగా నిలవడంతో సేనాని నాయకత్వం వైపు ఆయన మొగ్గు చూపారు. ఇక చిక్కాల దొరబాబు చేరికతో రామచంద్రపురంలో జనసేన పార్టీ బలం పుంజుకుంటోంది. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సాంబశివరావు సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు, గాయత్రి, మనం చూస్తా ఉన్నాం. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అయితే ఎలక్షన్ రానున్న 90 రోజులు 100 రోజుల్లోనే ఎలక్షన్ ఉందంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. దానికి తగ్గట్టుగానే 100 రోజుల్లోని ప్రతి ఒక్క రోజు కూడా ఓటు శాతం తగ్గిస్తానంటూ కూడా నిన్న జనసేన అధ్యక్షులు సవాల్ చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈ రోజు నుంచి కూడా పార్టీలో చేరికలను కూడా ఆయన ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితి. భారీ ఎత్తున పార్టీలో అయితే ఈ రోజునైతే 5 సభ్యులు అయితే చేరుతున్నట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. మొత్తం మీద ఉభయ గోదావరి జిల్లా, కృష్ణా మరియు కడప జిల్లాల నుంచి కూడా ఈ యొక్క పార్టీలో చేరికలు అయితే ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏదైతే జనసేన పార్టీ చేరికలు ఉన్నాయో అవైతే ఒకంత ఆనందాన్ని అయితే కలిగిస్తున్నటువంటి జనసేన శ్రేణులను అయితే ఉత్సాహపరుస్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ముఖ్యంగా మనం చూసినట్లయితే చిలకలపూడి పాపారావు కృష్ణా జిల్లా నుంచి ఆయన జాయిన్ అవుతున్నారు. ఆయన రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షులుగా కూడా ఆయన ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా చిక్కాల దొరబాబు గోదావరి జిల్లా నుంచి వస్తూ ఉన్నారు. ఇంకా కడప రాజంపేట నుంచి కూడా జాయిన్ అవుతున్నారు అన్నట్టుగా సమాచారం అయితే ఉంది. మొత్తం మీద కూడా ఇక్కడ జాయిన్ అయ్యేటటువంటి వారి సంఖ్య ఈరోజు 5 ఉంది. ప్రస్తుతం మనతో పాటు పంచకర్ల సందీప్ గారు ఉన్నారు. సార్, చెప్పండి, పార్టీలో కొత్త రక్తం వస్తున్నటువంటి పరిస్థితి, ఎలా దీన్ని స్వాగతిస్తారు? ఎవరెవరు జాయిన్ అవబోతున్నారు? జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయన సిద్ధాంతాలు లేదు ఆయన చేస్తున్న పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని జనసేన పార్టీలో ఈ రోజు భారీ చేరికలు ఉన్నాయండి. అందులో భాగంగా ఇప్పుడు మీరు చెప్పిన పేర్లు దొరబాబు గారు కానివ్వండి, లేదు పాపారావు గారు కానివ్వండి. పాపారావు గారు ముఖ్యంగా ఈ సర్పంచుల సంఘానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్పంచుల సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నారు. మీకు సర్పంచుల సంఘం అధ్యక్షుడే స్వయంగా వైసీపీ నుంచి వీడి జనసేన పార్టీకి చేరుతున్నాడంటే దీనికి సంకేతం ఏంటంటే రాష్ట్రంలో ఉన్న కొన్ని వేలాది మంది సర్పంచులు కూడా ఆయనతో పాటు నడవడానికి సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రంలో సర్పంచులు వాళ్ళ అధికారాన్ని పూర్తిగా కాలరాసి వాళ్లకు ఉండే వచ్చే నిధుల్ని కూడా పూర్తిగా దుర్వినియోగం చేసిన మరి జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకిస్తూ ఈరోజు సర్పంచుల సంఘం అధ్యక్షుడు జనసేన పార్టీలో చేరుతున్నారు అంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సర్పంచులందరికీ కూడా ఒక పిలుపు. ఇంకా చాలు, ఈ బానిసత్వం చాలు, మనం పడుతున్న బాధలు చాలు. సర్పంచ్ అంటే దాదాపు ఒక గ్రామానికి ముఖ్యమంత్రి లాంటి వ్యక్తి. ముందుగా సర్పంచ్కి సంబంధించి ఆ ఊళ్ళో ఏ పని చేయాలన్నా కూడా నిధుల ద్వారా ఆ పంచాయతీని డెవలప్ చేయాల్సిన బాధ్యత సర్పంచ్కుంటుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో సర్పంచ్లు పూర్తిగా నిర్వీర్యం చేసి వాళ్ళ ద్వారా వాళ్ళ చేతుల్లో నిధులు లేకుండా చేసి వాళ్ళ పనులు వాళ్ళు చేయకుండా చేసి ప్రజల్ని, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఎప్పుడు జనాల్లోకి రారు, నిత్యం జనాల్లో ఉండేది గ్రామంలో ఉండే సర్పంచులు, వాళ్ళ అధికారాలను పూర్తిగా కాలరాశారు. కాబట్టి ఈరోజు సర్పంచ్ సంఘం అధ్యక్షుడు జనసేన పార్టీలో చేరడం, రాబోయే రోజుల్లో వేలాది మందిగా ఉండే సర్పంచులు ప్రతి నియోజకవర్గంలో కూడా వైసీపీ పార్టీని వీడి జనసేన పార్టీలోకి రాబోతున్నారండి. అదే కాకుండా మనకి గోదావరి జిల్లా నుంచి చిక్కం దొరబాబు గారు, ఆయన ఒక మంచి కుటుంబం నుంచి వచ్చారు. వాళ్ళ ఇంట్లో కూడా మంచి రాజకీయ నాయకులు ఉన్నారు, మినిస్టర్గా చేసిన వాళ్ళు ఉన్నారు. ఇలాంటి అనుభవం ఉన్న వాళ్ళు జనసేన పార్టీలోకి చేరడం అనేది ఒక శుభ సూచకం. రాబోయే రోజు 100 రోజుల ప్రణాళిక మరి జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. ఈ 100 రోజుల్లో భారీ చేరికలు ఉండబోతున్నాయి. అదేవిధంగా ప్రతిరోజు కూడా వైసీపీ పార్టీ ఓటుని ప్రతిరోజు తగ్గించే ప్రయత్నం జనసేన పార్టీ చేసింది. ఇప్పటికే ప్రజల్లో పూర్తిగా వైసీపీ పార్టీ పట్ల వ్యతిరేకత అనేది స్టార్ట్ అయింది. ఇక్కడి నుంచి కూడా ప్రాపర్ ఎలక్షన్ హీరింగ్, అంటే ఎలక్షన్ రోజు ఎలా చేస్తామో ప్రతిరోజు ఎలక్షన్గానే భావించి రాష్ట్రంలో ఉన్న జన సైనికులు, ముఖ్యంగా ఈ రోజు రేపు శనివారం ఆదివారం కూడా రాష్ట్రంలో ఓట్ల నమోదు కార్యక్రమం మీ బూత్ల దగ్గర జరుగుతుంది. కాబట్టి జనసేన నాయకులు అందరినీ పిలిపించేది ఏంటంటే కంపల్సరీగా మీకు ఏ పనులున్నా కూడా పక్కన పెట్టి మీ పరిధిలో ఉండే బూత్లోకి వెళ్ళి ఈ రోజు రేపు కొత్త ఓట్ల నమోదు, అదేవిధంగా దొంగ ఓట్లు ఐడెంటిఫై చేసి రిమూవ్ చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. చూస్తాను ఏదైతే చేరికలు ఏవైతే ఉన్నాయో జనసేన శ్రేణులు అయితే మాత్రం ఆనందోత్సాహాల్లో నింపిందని చెప్పాలి. రానున్న రోజుల్లో జనసేన పార్టీలో మరింత మంది వైసీపీ నుంచి కూడా చేరతారంటూ కూడా నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి.